నమస్తే. మొన్న కల్వకుంట్ల కవిత మండలిలో మాట్లాడుతూ ఆమె ఏడ్చినటువంటి ఏడుపు కావచ్చు, ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఉద్యమకారులకి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిండు, అమరుల కుటుంబాలకి సైతం కూడా ఆ పార్టీ అన్యాయం చేసింది అన్నటువంటి మాటలు మాట్లాడుతూ కొత్త పార్టీ కూడా రాబోతూ ఉంది, జాగృతి రేపు పార్టీగా అవతారం ఎత్తేటువంటి అవకాశం ఉందన్నటువంటి కొంత ఇంటి ఇచ్చింది. సో ఆ అంశంతో పాటు నిన్న జనగామలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డిని ఊచకోత, ముఖ్యంగా ఆయన మాటలతో చాలా మాటలు మాట్లాడడం జరిగింది. హౌలగాడు, సన్యాసి అని చెప్పేసి మాట్లాడిండు, బడివే అని చెప్పేసి మాట్లాడిండు, లాగులో తొండలివ్వాలని చెప్పేసి మాట్లాడిండు. వీళ్ళిద్దరిని అశోక్ నగర్ చౌరస్తాలో ఉరి తీయాలి, లేకపోతే వరంగల్లో అయినా కానీ వీళ్ళిద్దరిని సైతం ఉరి తీయాలని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడదాం. దీనిపైనే ఒకసారి దానికంటే ముందు ఒకసారి ఆ మాటలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. నీ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పాడు, నువ్వేంద్రా కేసీఆర్ మొలకెత్తనీయకపోయేది, నువ్వేంది కేసీఆర్ ని పీకేది, కేసీఆర్ చెప్పు కాలి ధూళికి కూడా నువ్వు సమాధానం కాదు. ఇదివరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అని ఇలా యాదుకున్నాడు ఎవరికన్నా? గిట్లనే ఉంటారు, ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు, ఐరాగారగాలు అయ్యేది లేదు పీకేది లేదు, వీళ్ళతో ఊదు కాలేదు పీరు లేవది, గట్లనే వీడు కూడా హౌలగాడు. కేసీఆర్ ను ఉరి తీయాలన్నట. ఎవడు చెప్తుండు? ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ ను ఉరి తీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాలో ఉరి? విన్నారు కదా. సో ఈ అంశాల పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గజల కాంతం గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. అన్న నమస్తే. సో మీరు కూడా విన్నారు, హౌలేగాడు, బడివేగాడు అంటూ మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఇద్దరిని కూడా ఉరి తీయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి కేటీఆర్ మాటలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మనకి మదమెక్కి మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటాడు, మదమెక్కి అహంకారంతో మాట్లాడుతున్నాడు వాడు. ఎందుకంటే వానికి ఇక రోజులు దగ్గర పడ్డాయి. మాట్లాడే మాట ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నటువంటి నా కొడుకు కేసీఆర్ అంటుడు, హరీష్ రావు అంటుడు. వీళ్ళకు మాట్లాడే అర్హత ఎక్కడిది? మా రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత ఎక్కడిది? ఆ లుచ్చాన కొడుకు మా రాహుల్ గాంధీ గురించి ఏం తెలుసు? ఆమెను ఇచ్చిపోయింది ఇక్కడ 6 గ్యారెంటీలు అని చెప్పిపోయాడు. అరే లుచ్చానా కొడుక, మేము మా రాహుల్ గాంధీ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిండో దాన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితోని అమలు చేసే కార్యక్రమంలో ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలలో అనుకున్నట్టు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినామో, ఏదైతే మా రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారో, ఏదైతే మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో అవన్నిటి కూడా ఒకటి తర్వాత ఒకటి నిలబెట్టబోతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటను ఖచ్చితంగా తూచ తప్పకుండా అమలు చేయడానికి మా తెలంగాణ ప్రభుత్వం ఉంది. కానీ మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత మా రాహుల్ గాంధీ గారి కాలుకున్న దుమ్ము సమానం కాదు. లుచ్చా నా కొడుక, నువ్వెట్లా మాట్లాడతావు? ఏమన్నా మీరు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? మీకు ఏమక్కున్నదిరా? ఏమనుకుంటు రాహుల్ గాంధీ గారి కుటుంబ చరిత్ర ఏ మాట్లాడే నా కొడుకైనా పండబెట్టి తొక్కుతారు నా కొడుకులను. అది గుర్తుపెట్టుకోవాలి. ఏం తమాషాలు గట్ట వేస్తున్నాడు వాడు. మాట్లాడే మాట ఒక పద్ధతి ప్రకారం రావాలి. లుచ్చా నా కొడుక, నీకు ఏం తెలుసు రాహుల్ గాంధీ గురించి? రాహుల్ గాంధీ తాత ముత్తాత ఈ దేశం కోసం కొట్లాడిండ్రు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావాలనే లక్ష్యంతో పోయిండ్రు. రాహుల్ గాంధీ గారి తండ్రి ముత్తాతల అప్పటి నుండి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ కుటుంబం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోయి ఆ రోజుల్లో ఈ దేశం కోసం, ఈ దేశానికి స్వతంత్రం రావాలనే ఆలోచనతోని వేల మందికి, లక్షల మందికి ప్రజలను ముందట పెట్టి దేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రజలను ముందట పెట్టి, ఉద్యమాకరణ ముందట పెట్టి దేశానికి స్వతంత్రం రావాలని కొట్లాడి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఉన్న సొంత ఆస్తులంతా ఈ దేశం కోసం పెట్టి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం వాళ్ళది. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఇందిరమ్మ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళకు అరే లుచ్చానా కొడుక, మీ లెక్క ఫామ్ హౌస్ లేదు ఢిల్లీలో,
మీ లెక్క ఈ దేశంలో ఫామ్ హౌస్లు కట్టుకోలే, సొంత ఇండ్లు కట్టుకోలేదు. వాళ్ళ సొంత ఆస్తులే ఈ దేశం కోసం త్యాగం చేసిండ్రు, ఈ దేశం కోసం ఖర్చు పెట్టిండ్రు, ఈ దేశానికి ఇచ్చేసిండ్రు వాళ్ళ సొంత ఆస్తులు. లుచ్చానా కొడుక గాళ్ళను మాట్లాడే హక్కు నీకెక్కడా? ఇప్పుడు ఆయన లీడర్ కాదు, ఉత్తర రీడర్ మాత్రమే. చెప్పేదేనండి. ఆయన చూసి చదివేటువంటి వ్యక్తి అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం అంటున్నది. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఈ లుచ్చానా కొడుకు ఏం తెలుసా? ఈ లుచ్చానా కొడుకు ఏం తెలుసు? ఇయ్యాలో ఒకవేళ దేశంలో అధికారమే రావాలంటే, ఈ దేశంలో అధికారం విపి అంటే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రధానమంత్రి. మన్మోహన్ సింగ్ కాకముందే రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాని చేయాలని చెప్పి కాంగ్రెస్ మొత్తం హైకమాండ్, ఏఐసిసి వర్కింగ్ కమిటీ అందరూ కూడా ఒక తీర్మానం చేశారు. రాహుల్ గాంధీకి దేశ ప్రధాని చేయమనంటే రాహుల్ గాంధీ గారు ఒప్పుకోలేదు, సోనియా గాంధీ అమ్మగారు ఒప్పుకోలేదు. వద్దు, మన్మోహన్ సింగ్నే వేద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశ ప్రధానమంత్రిని చేసిండ్రు. పదవి ఆకాంక్ష లేదు మా రాహుల్ గాంధీ గారికి. నేను ఇప్పుడు కాదు, నా భవిష్యత్తు ఉంది, తర్వాత ఇప్పుడు నాకు ప్రధానమంత్రి వద్దని చెప్పాడు మా రాహుల్ గాంధీ గారు. కనీసం కేంద్ర మంత్రిగానే తీసుకోలేదు అంటున్నా. అంటే ఎంత నిస్వార్థంగా ఈ దేశం కోసం పనిచేస్తుండ్రు రాహుల్ గాంధీ గారు. ఈ దేశం కోసం పనిచేస్తుండ్రు, అర్థమైతే లేదా? ఈ దేశ ప్రజల కోసం పాదయాత్రలు చేస్తున్నాడు, ఈ దేశ ప్రజల కోసం రోడ్ల మీద ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాడు. దేశం మొత్తం తిరిగాడు పాదయాత్ర ద్వారా, అన్ని వర్గాలను కలిశాడు, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, అడుక్కునే వాళ్ళను అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. ఈ దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా? ఈ దేశ ప్రజలకు సమానత్వం కావాలి, సామాజిక న్యాయం జరగాలి అనే లక్ష్యంతో దేశం మొత్తం తిరిగిండు. అటువంటి చరిత్ర గల రాహుల్ గాంధీని మాట్లాడే హక్కు నీకు ఎక్కడిదిరా? భూషణ్కే ఏం తమాషా చెప్తున్నావు నువ్వు? రాహుల్ గాంధీకి నీకు పోలికి ఎక్కడిదిరా? నువ్వు చిల్లర నా కొడుకు, ఒక చీటర్లు మీరు. లుచ్చానా కొడుక 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి 3 లక్షల కోట్లు సంపాదించుకున్నారు. లుచ్చానా కొడుక రాహుల్ గాంధీ కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? మా రాహుల్ గాంధీ కుటుంబానికి, మా సోనియా గాంధీ అమ్మకు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండడానికి ఇల్లు లేదు, ఎంపీ క్వార్టర్స్లో ఉంటుండ్రు. లుచ్చానా కొడుక నువ్వు మాట్లాడతావా? వాళ్ళకి ఏమైనా ఫామ్ హౌస్లు ఉన్నాయా? ఏమైనా గెస్ట్ హౌస్లు ఉన్నాయా? ఏమైనా సొంత ఇండ్లు ఉన్నాయా? లుచ్చానా కొడుక రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు నీకు ఇక్కడ భూషణ్కే? నువ్వు లుచ్చానా కొడుకు, నువ్వు ఒక చిల్లర కొడుకు, ఓ తాగుబోతు, ఒక విభచారివి, చిల్లర కొడుకు. నువ్వు మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడతావు? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. నీ స్థాయేంద్ర, ఆఫ్టర్ నీ స్థాయేంద్ర. లుచ్చానా కొడుక 2014లో సెంటిమెంట్ పెంచుకొని మంత్రి అయినవు, అంతే తప్ప నీ స్థాయి లేకుంటే నీ తాతకు, నీ ముత్తాతకు, నీ అయ్యకు పెద్ద చరిత్ర కాదు. నీ అయ్యో తాగుబోతు, దుబాయ్ పైరవులు చేసుకున్నాడు. తెలుగుదేశం అన్నం పెట్టింది నీ అయ్యకు, కేసీఆర్ అంటోనికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. అక్కడి నుండి రాజకీయాలు వచ్చి ఉండి ఎమ్మెల్యే అయిండు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం సెంటిమెంట్ ఉపయోగించుకొని పార్టీ పెట్టుకున్నాడు. తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత తెలంగాణ కోసం తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, నేను ప్రజా సంఘాల జస్టిస్ చైర్మన్గా నేను, కోదండం లాంటి వాళ్ళు, దయాకర్ లాంటి చాలా మంది కూడా ఉద్యమాలు చేస్తే, మేము కొట్లాడితే ఢిల్లీ మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే తెలంగాణ వచ్చింది. నీ అయ్య కొట్టాడు తెచ్చింది, నువ్వు కొట్టాడు తెచ్చిందిరా భోజనికే చెప్పనుకొని కొడతాం. లుచ్చానా కొడుక నేను పండబెట్టి తొక్కుతాము, గుర్తుపెట్టుకోను. తెలంగాణ ప్రజలు ఎస్సీలు ఏదో ఒక్క రోజు చూసుకో, నువ్వు ఈ 6 నెలలు చూసుకో. నా కొడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడిని పండబెట్టి తొక్కవలసి వస్తుంది, ఇంటి మీదకి పోయి చెప్పులు తీసుకొని కొట్టవలసి వస్తుంది. కేటీఆర్ గారిని తమాషా చేస్తుండు వాడు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోవాలి. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలకు ఒప్పందం అయిపోయింది రాహుల్ గాంధీ తోటి. ఇక్కడ ఉన్నటువంటి మీ రేవంత్ రెడ్డి ఏంటంటే ప్రతి నెల 100 కోట్ల రూపాయలు ఖర్చులు మోసుకుపోతా ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం చేసినా కానీ ఇప్పుడు హైకమాండ్ ఆశీర్వదిస్తుంది తప్పించి హెచ్చరించట్లేదు అనేది ఆయన వాదన. ఒకటిను వాడు కేటీఆర్ గాడు లుచ్చానా కొడుకు. మేము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం.
వాని మీద ప్రెస్ మీట్ పెట్టేది ఉంది. తర్వాత ఫిబ్రవరి 15 తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకాలతోని ఇదే ఇందిరా పార్కు దగ్గర ఒక 10,000 మందితో మీటింగ్ పెడుతున్నాము. వాళ్ళ చరిత్ర మొత్తం చేపిస్తా ఖచ్చితంగా. తెలంగాణ ఉద్యమకాలతోని తెలంగాణ ఎవడు తీసుకొచ్చిండు, ఎవడు ఎంత దోషిండు అనేది పూర్తి వీళ్ళ చరిత్ర, వీళ్ళ కుటుంబ చరిత్రను విప్పుతాము. తొందరపడేది ఏం లేదు. వీడు మాట్లాడితే రాహుల్ గాంధీ గారికి చందాల, రాహుల్ గాంధీ గారికి తెలంగాణ నుంచి డబ్బు అవుతుందా? అరే లుచ్చానా కొడుక, ఈ దేశంలో అనుకుంటే ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజలు ఒక్కొక్కరు ఒక 10 రూపాయలు ఇచ్చిన 1000 కోట్లు అవుతాయి. దేశం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు అట్లున్నారు, ప్రజలు అట్లున్నారు. రాహుల్ గాంధీ గారికి డబ్బే కావాలనుకుంటే, పార్టీకి డబ్బే కావాలనుకుంటే ఒక్కొక్కరు ఒక 10 రూపాయలు వేసుకుంటే దేశవ్యాప్తంగా 140 కోట్లలో 100 కోట్ల ప్రజలు, 100 కోట్ల ప్రజలలో దాదాపు 10 కోట్ల మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక 10 రూపాయలు వేసుకున్నా 1000 కోట్లు అవుతాయి. ఈ డబ్బు ఎందుకురా లుచ్చానా కొడుక? ఇక్కడి నుంచి ఆయన ఏం చేసుకుంటారా? వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. లుచ్చానా కొడుక ఇప్పటికి కూడా ఎంపీ క్వార్టర్స్లో ఉంటారు వాళ్ళు. సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారు వాళ్ళకి ఏమన్నా ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్ ఉన్నారా? ఈ కోట్ల రూపాయలు తీసుకుని వాళ్ళు ఏమన్నా తిండి, ఒక రొట్టె ఇంత ఫుడ్స్ తిని బతుకుతున్నారు, జీవిస్తున్నారు వాళ్ళు. ఒక రొట్టె ఇంత ఫుడ్స్ తింటారు. వాళ్ళకి ఇంకా వేరే ఏమీ లేదు. ఎంపీకి వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో పార్లమెంట్ మెంబర్లు కదా, ఎంపీలు కదా, వచ్చే జీతం పైసలు ఏదైతుందో అవి సరిపోతాయి వాళ్ళకు లగ్జరీ అవసరం లేదు. వాళ్ళు మటన్లు, చికెన్లు, మాంసం తినుకుంటా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఓన్లీ వాళ్ళకు ఫుడ్స్ ఇంత చపాతి అవి ఉంటే సరిపోతుంది. వాళ్ళ సొంత జీతం డబ్బులు ఏవైతున్నాయో అవి సరిపోతాయి వాళ్ళకెందుకు డబ్బు? నువ్వు అంటే వీళ్ళంతా డబ్బంతా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, వీడు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఈ డబ్బులు పంపించారు కదా, ఎలక్షన్లు పంపించారు కదా. అఖిలేష్ యాదవ్కు, ఇటు ఉత్తరప్రదేశ్కు, బీహార్కు, కర్ణాటకకు, కుమారస్వామికి, ఇటు జగన్కు, ఆంధ్రకు, ఇటు మహారాష్ట్రకు 100 కోట్లు పంపించారు కదా. గట్టడే వీళ్ళు కూడా పంపిస్తున్నామో అనుకుంటుండే వాడు. వీళ్ళు లుచ్చనా కొడుకులు కదా, లుచ్చ క్యారెక్టర్ కదా, అంత చిల్లర నా కొడుకులు కదా. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వీళ్ళు ఉండగా బతికిన కుటుంబం కాదు, వీది కేసీఆర్ కుటుంబం ఉండగా బతికిన కుటుంబం కాదు. చిల్లర ఆ వెలుమల దాంట్లో వీడు చిల్లర వెలుమాడు, ఒరిజినల్ వెలుమ కాదు. ఒరిజినల్ వెలువలకు మంచి ఆలోచన ఉన్నోళ్ళు పాపం వాళ్ళని గౌరవించాలి. సత్యనారాయణరావు గారు ఒరిజినల్ వెలుమ, చొక్కారావు గారు ఒరిజినల్ వెలుమ, మా జగపతిరావు గారు ఉన్నాడు, వెలిచాలి జగపతిరావు గారు అని. వాళ్ళు 100,000 మందిని దళితులను, అనగారిన కులాలను ఆదుకున్నారు. వాళ్ళతో సమానంగా కూర్చోండి, వాళ్ళకు ఏం కావాలో వాళ్ళకి కావాల్సిన చేసిర్రు. అంటే ఉన్నతమైన వెలుమోళ్ళు, ఒక పేరున్న పెద్ద భూస్వాములు, దొరలు అనేటోళ్ళు. వాళ్ళకు ప్రజల గురించి తెలుసు, ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు ఏం కావాలో ఇచ్చిండ్రు వాళ్ళు ఒరిజినల్ వెల్మ. వీళ్ళు చిల్లర నా కొడుకులు, చిల్లర వెల్మోళ్ళు. వీడికి చిల్లర వెల్మోడు వీడికి ఏం తెలుస్తుంది? వీడు చిల్లర నా కొడుకు అయినా వీనికి ఏం తెలుస్తుంది? రాహుల్ గాంధీ గారు మాట్లాడే హక్కు వీనుకున్నదా? ఈ చిల్లర నా కొడుకున్నదా? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకోసం చెప్తున్నా. వాళ్ళకు మా ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. ఈ దేశాన్ని పరిపాలించినది కాంగ్రెస్ పార్టీ. అరే లుచ్చానా కొడుక, ఈ దేశాన్ని దాదాపు 40 నుంచి 50 ఏళ్ళు పరిపాలించింది. పరిపాలించిన వాళ్ళు 40 నుంచి 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. ఇప్పటికి ఉండడానికి ఇల్లు లేదు కదా, మరి గెస్ట్ హౌస్ లేదు కదా, ఫామ్ హౌస్ లేవు కదా మా సోనియా గాంధీకు, రాహుల్ గాంధీ గారికి. నువ్వు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే, ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అయినందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసేసుకొని 3 లక్షల కోట్లు దోసుకున్నారు. 30,000 ఎకరాలు, 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ వాళ్ళ బినామీ పేర్ల మీద పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటారు. లుచ్చానా కొడుకులారా, మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసినందుకే ప్రపంచ దేశాలలో 6 దేశాలలో పెట్టుబడులు పెట్టొచ్చారు మీరు. ఓ దేశంలో 40,000 కోట్లు, ఓ దేశంలో 20,000 కోట్లు, ఓ దేశంలో 30,000 కోట్లు. హైదరాబాదులో
ఒక్కొక్కని కేసీఆర్ అంటోడికి ఫామ్ హౌస్ 600 ఎకరాల, కేటీఆర్ అంటోడికి 200 ఎకరాల వానికి ఫామ్ హౌస్, హరీష్ రావు 100 ఎకరాల వానికి ఫామ్ హౌస్, వీళ్ళ కిండ్లు భవంతులు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? లుచ్చా నా కొడుక, వీటికి జవాబు చెప్పు. మీ ఆస్త్ర గురించి జవాబు చెప్పు ప్రజలకు. మా రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడేదానికన్నా ముందు నువ్వు ప్రజలకు ఈ విషయం జవాబు చెప్పు అంటున్నా. ఈ ఆస్తులు ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పకుండా మాట్లాడితే చెప్పందుకొని కొడతాం. నిజంగానే నీ ఇంటికి వచ్చి చెప్పట్టు కొడతాం. ఇది ఛాలెంజ్ నేను ఎత్తుతున్నా 100% నా కొడుక. ఇది ప్రజలాస్తి, నా ప్రజలాస్తి, నా తెలంగాణ ప్రజలాస్తి. కాబట్టి ప్రజల పక్షాన నేను మాట్లాడే హక్కు నాకు ఉంది. లుచ్చా నా కొడుక, ఏం చూస్తావా? నీ సంగతి చూడాలనా? ఏం తమాషాలు చేస్తున్నామా? ఇన్ని రోజు ఓపిక పడుతున్నాము. లుచ్చా నా కొడుక, నువ్వు ఎవడరా? అసలు తెలంగాణ ఉద్యమకారులం పండబెట్టి తొక్కుతాం నా కొడుక. ఇంకోసారి రాహుల్ గాంధీ గారిని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితే, ఇది మొదటిసారి ఏం కాదు, ఇప్పుడు 2-3 సార్లు ఇలా నువ్వు అవులేగాడు అని చెప్పేసి, సన్యాసి అని చెప్పేసి, బేవకూబ్ అని చెప్పేసి, నడి బజార్లో ఉరి తీయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కేటీఆర్ ప్రతి సభలో రేవంత్ రెడ్డి. నడి బజార్లో ఇప్పుడు లుచ్చనా కొడుకు ఎవరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేటీఆర్ అంటోడు అసలు లుచ్చగాడు, హరీష్ రావు గారు అంటోడు అసలు లుచ్చగాడు, కేసీఆర్ అంటోడు అసలు ఆయనకు ఆ పేరు కాదు, ఆ పేరు ఏం పేరు పెట్టాలో తెలియదు. ఇటువంటి లుచ్చగాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి నాశనం చేసారు. దోపిడీ జరిగింది. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు దోసుకున్నారు. ఈ లుచ్చాన కొడుకుల గురించి మాట్లాడితే అసలు మాట్లాడి మాకే యాస్తత్తుంది. ఈ లుచ్చాన కొడుకులు అట్లాంటి నా కొడుకులు. ఇయల్లో నువ్వు ఎట్లా మాట్లాడతావు? లుచ్చాన కొడుకు అంటే నువ్వు అసలు నీ బతికేంద్రా? మా ముఖ్యమంత్రి గారు నీ అయ్య లెక్క నీ లెక్క ఏమైనా తాగుతున్నారా? అరే నీ అయ్య దుబాయ్ ఫైరవులు చేసిండు. నీ అయ్య చరిత్ర ఏందో నీకు తెలుసారా? అరే కేటీఆర్, మీరు ఏమైనా జాగీర్దారులు అనుకుంటున్నావా, జమీందారులు అనుకుంటున్నావా? ఏంటిరా మీరు మీ చరిత్ర? అసలు మీ చరిత్ర ఏందో చెప్పుర్రా భయ్, మీకు ప్రజలకు చెప్పురా భయ్. చెప్పిండు ఆయన. ఏమని చెప్పిండు? నా నాయన తెలంగాణ తీసుకొచ్చినటువంటి మునగాడు చెప్పేసి అంటే ఎవడు చెప్పందుకొని కొడతా నేను. నీ అయ్య తీసుకొస్తా లుచ్చానా కొడుక, ఏం తమచంటే చెప్తున్నావా అంటున్నాడు కదా. లుచ్చానా కొడుక, నువ్వు తెలంగాణ తీసుకొచ్చినావు. వాడు పాటు పెట్టి దయచేసి మీ ఛానల్ నుంచి చెప్తున్నా, దయచేసి ఇంకోసారి మీరు ఆ మాట కూడా అనద్దు. ఎందుకు అని నేను చెప్తాను. వీడు వాని అయ్యా తెలంగాణ కోసం పార్టీ పెట్టలే, తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుందామని పార్టీ పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ. ఇయలో తెలంగాణలో దొరలు నమ్మరు. వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఎస్సీలను, ఎస్టీలు, బీసీలను అణిసివేసినటువంటి క్యాస్ట్ వెల్మలు దొరలు. కాబట్టి దొరలు నమ్మరని, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దొరలు నమ్మే పరిస్థితి లేదని వాళ్ళు ఏం చేశారు? తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో ఉన్నది కదా, తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడాలని కొట్లాడే శక్తి సామర్థ్యంతో ఉన్న తెలంగాణ ప్రజలు, ఈ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్ ఉన్నది, తెలంగాణ కోసం అంటేనే వీళ్ళు బయటకు వస్తారు అని చెప్పి ఇది 1969 నుంచి నడుస్తున్న ఉద్యమం. వీడు కేసీఆర్ గారు ఈ మొగోడు వచ్చినాకనే కాదు, కానీ ఈ మొగోడు ఏం చేసిండు? కేసీఆర్ అంటోడు టీడీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని ఏమన్నా పోయినా ఉద్యమం పోరాడితే కాలే. ఏ జైలుకి పోయిండా వీడు? ఏడా అరెస్ట్ అయ్యిండా? ఎన్నిసార్లు దెబ్బతిన్నాడా తెలంగాణ కోసం వీడు? వీని అయ్య కానీ వీడు కానీ ఖమ్మం జైల్లో ఉన్నాడు కదా. ఎవడు చెప్తేనే ఖమ్మం జైలు కాదు, అంతా ఎప్పుడు దీక్ష పట్టినప్పుడు ఎవడైనా వాడు మున్సిపాల్లో పనిచేసేటోళ్ళు కూడా జైలుకు పోయారు. నీకు తెలుస్తలేదు ముచ్చట. అటెండర్లు జైలుకి పోయారు. ఎవడు చెప్పనుకొని కొడతారు. అమరు దొంగ దీక్ష పెట్టినోడు దొంగ దీక్ష, అమరుండే దీక్ష అనేది నేను ఆడికి అత్తున్నా దయచేసి చెప్పని. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ కోసం నిజంగానే త్యాగం చేస్తే వీడు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా? నాకు తెలంగాణ కావాలి, నేను పోటీ చేయను, నాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఈ రాష్ట్రంలో పోటీ చేస్తా, అప్పటిదాకా నేను పోటీ చేయనని గిట్ట ఖచ్చితంగా ఛాలెంజ్ చేసుకుని ఉన్నాడు ఆ కేసీఆర్. లేడు కదా, మరి వాడు ఎట్లా తెలంగాణ ఉద్యమకారుడు అవుతాడు? రెండవది, 2004లో తెలంగాణ కావాలని కొట్లాడుతుంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి వాళ్ళతో పొత్తు పెట్టుకొని నువ్వు 4 మంత్రి పదవులు తీసుకున్నావు ఆ రోజు. ఈ మొగోడు కేసీఆర్ అంటోడు కేంద్ర మంత్రి అయిండు. నువ్వు ఇట్లా త్యాగమే, అది నీదెట్లా త్యాగం? ఇడు కేంద్ర మంత్రి అయ్యిండు, ఈ హరీష్ రావు గారు ఇక్కడ మంత్రి అయ్యిండు.
వీళ్ళందరూ కాంగ్రెస్తోని అంటే కాంగ్రెస్ దగ్గరికి పోయి కాంగ్రెస్ ఆ సోనియా గాంధీ అమ్మ కాళ్ళు మొక్కుతానే కదా ఇక్కడ రాష్ట్రంలో మంత్రి అయిన వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఈ రాష్ట్రంలో. ఫస్ట్ అయితే 4 తర్వాత 8 మంది, తర్వాత 11 మంది. ఈ 11 మంది మొగోళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి పోయి కాళ్ళు మొక్కితే అప్పుడు ఆయన పొత్తు పెట్టుకుంటాం జర మాకు నాకు మంత్రి పదవులు ఇది మేము తెలంగాణ అడగము అంటే అప్పుడు మంత్రి పదవులు ఇచ్చారు. వీడు కేంద్ర మంత్రి సోనియా గాంధీ అమ్మ కాళ్ళు మొక్కితే కేంద్ర మంత్రి అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళు మొక్కింది మీకు జీవితం గడిచిందారా? తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావును చంద్రబాబు కాళ్ళు మొక్కితే మీరు మీ అయ్యే పదవులు లేడు పదవులు వచ్చినాయి. కాళ్ళు మొక్కితేనే ఎమ్మెల్యే అయినరా? కేటీఆర్ నువ్వు గుర్తుపెట్టుకో, రే లుచ్చకుండా కొడుక, ఇది మీ చరిత్ర. మీ చరిత్ర అంటే ఏంద్ర చరిత్ర? చంద్రబాబు నాయుడు కన్నా ముందుకు ఎన్టీ రామారావు దగ్గర కాళ్ళు మొక్కితేనే ఎమ్మెల్యే అయ్యిండు. చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి కాళ్ళు మొక్కితేనే ఎమ్మెల్యే అయ్యిండు, డిప్యూటీ స్పీకర్ అయ్యిండు. అరే లుచ్చానా కొడుక, ఇది తెలుసుకోకపోతే ఏంద్ర చరిత్ర? తర్వాత మీ అయ్యకు అసలు చరిత్ర దుబాయ్ ఫైరోగులు. అప్పుడే తెలంగాణలో దళితులను బీసీలను దుబాయ్ ఫైరోగు ఎత్తారని ఒక్కొక్కరి దగ్గర 5,000 10,000 జమ చేసి మొత్తం 100 మందికి మోసం చేస్తే వాళ్ళ 100 మంది రోడ్ల మీద పడి అప్పుల పాలైన ఆ కాలంలో 40 ఏళ్ళ కిందట. అంటే లుచ్చన కొడుకు ఇది మీ అయ్య చరిత్ర. ఇక మీ అయ్యగా పొద్దుగాల నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దాగంది మనసు పట్టది. గుడుమ్మ కానుంచెలు తాగిండు, శరాబు కానుంచెలు తాగిండు, ఇప్పుడు రాయల్ స్టాక్ కానుంచెలు తాగిండు, బెండర్స్పేట కానుంచెలు తాగిండు. ఇగో ఇది మీ అయ్య చరిత్రరా? ఇక మీ అయ్యకు ఏం చరిత్ర నాకు తెలియదు. రెండోది 2004 పొత్తు పెట్టుకుంటున్నాడు, 2009 ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు? టీడీపీ చంద్రబాబు నాయుడు గారితో. ఏ ఆంధ్రగా మాకు తెలంగాణ కావాలని చెప్పినోడు, ఆంధ్రలో తడిమేయాలని చెప్పినోడు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆయన కాళ్ళు ముక్కి మీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పొత్తు విడనాడి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు. ఇదారా మీ త్యాగం? అరే మీ త్యాగం అంటే ఇదారా? ఓదికేమో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటావు, ఓదికేమో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటావు, మళ్ళీ పొత్తు పెట్టుకొని దాంట్లో ఓడిపించారు. మళ్ళీ గదే 11 సీట్లు వచ్చింది. వచ్చిన తర్వాత ఏంది? రాజీనామా చేసుడు, మళ్ళీ పోటీ చేసుడు. పోనీ రాజీనామా చేసుడు ఆగినరా? తెలంగాణ ఇచ్చేదాకా మేము పోటీ చేయమని చెప్పిండ్రా? త్యాగం అంటే ఏది? ఏం త్యాగం? త్యాగం అంటే ఏంది? రాజీనామాలు చేసినాం కదా మేము. రాజీనామాలు చేసి పోటీ చేయకుండా ఉండాలి. రాజీనామాలు చేసి పోటీ చేయకుండా ఉండాలి. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కాళ్ళు మొక్కి మళ్ళీ 11 సీట్లు గెలుచుకుంటు. ఇది త్యాగమా? అరే లుచ్చానా కొడుక, త్యాగం అంటే దేశం కోసం త్యాగం చేసింది గాంధీ గారు, నెహ్రూ గారి కుటుంబం, దాన్ని త్యాగం అంటారు. పొట్టి శ్రీరాములు, జయాంధ్ర పొట్టి శ్రీరాములు 40 రోజులు దీక్ష చేసిండు, దాన్ని త్యాగం అంటారు. ఆ రాష్ట్రం కోసం చనిపోయిండు పొట్టి శ్రీరాములు, దాన్ని త్యాగం అంటారు. త్యాగం అంటే ఏందిరా? ఒరే లుచ్చానా కొడుక, త్యాగం అంటే ఏంది? మీ త్యాగమా? తెలంగాణ సెంటిమెంట్తోని కేటీఆర్ గాడేమో టూరిజం వాళ్ళను ఏది ప్రైవేట్ బస్సులను, టూరిజం వాళ్ళను, మెడికల్ కాలేజీలలో మొత్తం ఆంధ్ర వాళ్ళని బెదిరించుకుంటూ వాడు తెలంగాణ సెంటిమెంట్ ఉద్యమం నడుస్తున్నప్పుడు వాడు పైసలు వసూలు చేశాడు. వీడు హరీష్ రావు వాడు వీడు కొంతమంది కాంట్రాక్టర్ను తెలంగాణ వాళ్ళను ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించుకుంటూ వాడు పైసలు వసూలు చేశాడు. ఇక మీ కేసీఆర్ ఏమో రామోజీరావు లాంటి వాళ్ళను, లగడపాటి వాళ్ళ లాంటి వాళ్ళను మొత్తం ఆంధ్ర బడాబాబుల దగ్గర నుంచి 10 కోట్లు 20 కోట్లు తెప్పించి బహిరంగ సభలు పెట్టిండు తెలంగాణలో. ఏంద్రా మీ చరిత్ర? అసలు నాకు అర్థం కాదు. ఇదిరా మీ చరిత్ర? అరే లుచ్చారా కొడుకులు, మీ చరిత్ర నాకు తెలియదా? ఏంద్రా మీ చరిత్ర? ఇక దాంతో 2009 నుంచి 2014 దాకా కేసీఆర్ గారు ఎంపీ కదా. కేసీఆర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీగా ఉన్నాడు. కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నాడు కదా. కేసీఆర్ గారు ఎంపీగా ఉండి ఎప్పుడైనా పార్లమెంట్కి వెళ్ళిండా? పార్లమెంట్లో 2009 నుంచి మీరు రికార్డు చూడండి, మీరు దయచేసి రికార్డు చూడండి. 2009 నుంచి 14 దాకా ఎప్పుడన్నా పార్లమెంట్లో మాట్లాడిండా తెలంగాణ గురించి? పోనీ పార్లమెంట్కి వేయిందా? కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చిందా? ఎస్, 4 కోట్ల ప్రజలు, మీడియా, 4 కోట్ల ప్రజలు, మీడియాకి ఇప్పటికి కూడా మొక్కాలి. మీడియా మొత్తం తెలంగాణ ప్రజల ఉద్యమం చేస్తున్న రోడ్ల మీదకి వచ్చిర్రు, కూలీ చేసుకుంటాడు రైతులు ప్రజలు రోడ్ల మీదకి వచ్చిర్రు అని చెప్పి మీడియా ద్వారా చూపిస్తే కేంద్రానికి ముట్టింది. అగో దాంతో తెలంగాణ వచ్చింది. ఇంకోటి
1200 మంది బిడ్డలు శ్రీకాంతాచార్యులు సహా 1200 మంది బిడ్డలు చనిపోతే సోనియా గాంధీ అమ్మకు తెలిసి 1200 మంది బిడ్డలు చనిపోయినరా తెలంగాణ కోసం అని చెప్పి చలించిపోయి ఏడిసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. అరే మాట్లాడే ముందు ఇయ్యాలో సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తే ఏమన్నా మీ అయ్య ప్రాణత్యాగం చేసినట్టు, లేకుంటే కేటీఆర్ గారు ప్రాణత్యాగం చేసినట్టు, హరీష్ రావు గారు ప్రాణత్యాగం చేసినట్టు, లేకుంటే వాళ్ళ కుటుంబంలో కూడా చచ్చినట్టు మేము త్యాగం చేసినాం తెలంగాణ వచ్చిందంటే ఎక్కడరా? ఏం తెలంగాణ భూషుడికే? మాట్లాడే ముందు మీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది, మీ చరిత్ర మొత్తం నా చేతిలో ఉంది అని అంటున్నా. చెప్పండి మీరు దమ్ముంటే. ప్రజల కత్తరా, ప్రజాకోర్టు పెడతారా? ఉద్యమకారుల మందరం మొత్తం మా ముఖ్యమంత్రి గారు ఏంద్ర వచ్చేది? మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారికి కొన్ని విలువలు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు అవసరం లేదు, మేము వస్తాం. ప్రజాకోర్టు పెట్టండి, తెలంగాణ ఎవరు తెచ్చిండో చూద్దాం, చర్చ పెడదాం. 2009 నుంచి 2014 దాకా నిరంతరంగా కొట్లాడి తెలంగాణ తెచ్చింది. 4 కోట్ల మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజా సంఘాలు, మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, మీడియా అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు ప్రాణత్యాగం చేయలే, కేటీఆర్ అంటూ ప్రాణత్యాగం చేయలేదు, ఇటు హరీష్ రావు ప్రాణత్యాగం చేయలేదు. వీళ్ళు ఈ రాష్ట్రం కోసం ఇక్కడ మొత్తం ఉపాసం ఉండి తెలంగాణ వేలే కోట్ల రూపాయలు సంపాదించారు. తెలంగాణ రాకముందు కోట్లు సంపాదిస్తే తెలంగాణ వచ్చినాక 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం సంపాదించింది. కేటీఆర్ గారికి మాట్లాడే అర్హత లేదు మా ముఖ్యమంత్రి గారు. ఏమన్నా మా ముఖ్యమంత్రి తాగుతారా? మరి మా ముఖ్యమంత్రి గారు నీ లెక్క వేసిండారా? మా ముఖ్యమంత్రి గారికి జడ్పీటీసీ అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. కష్టపడ్డాడు, ప్రజలతో కలిసి ఉద్యమం చేసాడు, కష్టపడ్డాడు. మీ లెక్క ఫామ్ హౌజులు పెట్టుకొని ఫామ్ హౌజులలో వండలే, గెస్ట్ హౌజులు కట్టుకోలే, ఇప్పుడు ఇండ్లు కట్టుకోలే. ముఖ్యమంత్రి అయినాక ఇండ్లు కట్టుకొని పెద్ద లగ్జరీ జీవితం గడుపుతలేడు. అది గుర్తుపెట్టుకోలే. కేటీఆర్ అంటాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాటలు మాట్లాడినాం అనుకో నీ ఇంటి మీద దాడి చేస్తా, గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమకాలను తీసుకొని వచ్చి నీ ఇంటి మీద దాడి చేస్తా. నువ్వు మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు మాట్లాడే ముందు నువ్వు సంపాదించిన 3 లక్షల కోట్లు, 30,000 ఎకరాల భూమి ఈ తెలంగాణలో ఉన్నట్టు ఉద్యమకారులకు, ప్రజలకు వంచినాక నువ్వు మాట్లాడు, అప్పుడు నీకు అర్హత ఉంటుంది. రైట్. ఇంకో మాట, కవిత విషయం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు అంటే ఉద్యమం సమయంలో ఆమె కూడా మీ పక్కన ఉన్నటువంటిది కూడా మనకు తెలుసు. ఆమె జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా మీకు మొత్తం తెలుసు. సో ఆమె మొన్న మండలిలో ఏడుస్తూ ఉన్నటువంటి బయట మీరు కూడా వినే ఉంటారు. ఏమైనా బాధ అనిపించిందా మీకు? ఏమైనా ఎందుకు బాధ? ఏందే బాధ అంటే తన్ని తరిమేసి నన్ను మెడలు పట్టుకొని నెట్టేసి పార్టీ నన్ను ఒంటరి చేసిండు అని చెప్పేసి ఒక ఆడకూతురు ఏడుస్తూ ఉంటే, తెలంగాణ బిడ్డ ఏడుస్తూ ఉంటే కొంత, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉన్నారు కదా పక్కనే ఉండడు కదా. నేను మీటింగ్ పెడితే వచ్చిందే కవిత గారు. మీటింగ్లు పెడితే అన్న నేను వస్తానంటే రాక అని చెప్పి పిలిపించుకుంటూ వచ్చింది. ఆ విషయం క్లారిటీ నాకు తెలుసు కదా. నేను ఉద్యమం చేస్తున్న కవిత గారికి కూడా తెలుసు కదా, కవితక్క గారికి కూడా తెలిసింది. నిజంగా పార్టీలో అన్యాయం జరిగిందా? పార్టీలో అన్యాయం కాదు, అలా కుటుంబంలో అన్యాయం జరిగిందని చెప్పి ఏడిసింది. తెలంగాణ ప్రజల కోసం, ఆమెకు అన్యాయం చేయలేదు, తెలంగాణ ఉద్యమకారులు అన్యాయం చేయలేదు, తెలంగాణ సమాజంతోనే ఆమెకి ఏమి ఇబ్బంది కలగలేదు. తెలంగాణ సమాజంతో, తెలంగాణ ప్రజలతో బెనిఫిట్ అయింది తప్ప ఏనాడు కూడా తెలంగాణతో ఆమెకు ఇబ్బంది కలగలేదు. ఎందుకు ఏడ్చినట్టు మరి? వాళ్ళకు ఏడుచుడంటే పాపం ఆమెకు బాధ, ఆత్మగౌరవం అనేది ఇప్పుడు ఆమె గుర్తుకొస్తుంది కావచ్చు, కానీ ఆత్మగౌరవం కాదు. అలా కుటుంబంలో కేసీఆర్ 3 లక్షల కోట్లు సంపాదించాడు, 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ సంపాదించాడు. అది మొత్తం కేటీఆర్ కొడుకు, కేటీఆర్ భార్య పేరు మీద చేసిండు. అది దుఃఖం ఆమెకు. ఫస్ట్ ఆమె అంటుంది కదా, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెడతారా, నేను నా కొడుకుల మీద కూడా ఒట్టేసి, అదే ఆస్తుల పంచాయతీ కదా అంటుంది కదా. ఆస్తుల పంచాయతీ కానీ మరి ఇంకేం పంచాయతీ? ఆత్మగౌరవ పంచాయతీ. ఆత్మగౌరవం అంటే ఏంటి నాకు చెప్పు. ఆత్మగౌరవం అంటే ఏందో నేను చెప్తా. ఒక 2 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వరే మీరు. ఆత్మగౌరవం అంటే ఏంది నాకు అర్థం కాలేదు. ఆత్మగౌరవం ఎప్పుడు గుర్తుకు రావాలి? నువ్వు మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీకు గుర్తుకురాలే, కాగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీకు ఆత్మగౌరవం గుర్తుకురాలే. నేను అడుగుతున్న ప్రశ్నకు సూటిగా జవాబు ఇప్పించి. నువ్వు ఎంపీ కదా, నిజామాబాద్ ఎంపీకి ఉన్నావు కదా, ఎందుకు నీకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదు? ఎమ్మెల్సీ ఉన్నావు కదా టీఆర్ఎస్ ప్రభుత్వంలో, నీకెందుకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదు? ఈ సమస్యలు అప్పుడెందుకు గుర్తుకురాలేదు నీకు? నేను ఒకటి అడుగుతా, నీ కుటుంబంలో నీకు అన్యాయం జరిగింది, దాన్ని ఒప్పుకుంటాం. ఎందుకంటే మీ తండ్రి ఆస్తి సంపాదించాడు, నీకు సమానంగా వంచేయలే. కేటీఆర్ అంటోనికి 30,000 ఎకరాల భూమిని
మీ కేసీఆర్ 3 లక్షల కోట్లలో 30,000 ఎకరాల భూములలో ఆస్తుల తగాదుతోని ఆస్తులు కేటీఆర్ కొడుకు కేటీఆర్ భార్య వాళ్ళ పేరు మీద చేసిండు, వాళ్ళ బినామీ పేరు మీద చేసిండు. ఈమెకు సమానంగా వంచేయలేదు. అసలు కథ అది. హరీష్ రావు అన్నట్టు కేసీఆర్ ఎంత సంపాదించాడు అందులో సగం హరీష్ రావు సంపాదించాడు. వాడేం చేసిండు? హరీష్ రావు అన్నట్టు ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టిండు. ఆమెనే చెప్తుంది కదా సంపాదించిన సంపాదన గురించి. కేసీఆర్ ఎంత సంపాదించాడు, కేటీఆర్ ఎంత సంపాదించాడు, హరీష్ రావు అంత స్వయంగా కేసీఆర్ బిడ్డనే కవితని చెప్తుంది కదా. ఈ విషయము మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి బహిరంగ సభలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మేము చెప్పాం కేసీఆర్ కుటుంబం ఏం చెప్తుంది అనేది. ఇప్పుడు స్వయంగా బిడ్డనే బయటికి వెళ్ళి మొత్తం చెప్తుంది కదా. మేము చెప్పేది కాదు ఇప్పుడు ఇదంతా, సొంత బిడ్డనే కవితని చెప్తుంది. హరీష్ రావు సంపాదించిండు. హరీష్ రావు ఎక్కడ పెట్టిండు? హరీష్ రావు కేసీఆర్ నీకన్నా తక్కువనా నేను అని చెప్పి హరీష్ రావు అన్నట్టుడు వీళ్ళు సింగపూర్లో పెట్టిండు. 25,000 కోట్లతో కంపెనీ పెట్టిండు. ఇంకా వేరే 2 దేశాలలో కూడా మొన్న రిపోర్ట్ వచ్చింది. 2 దేశాలలో కూడా ఇంకా 20 కోట్లు వాడు పెట్టిండు. వీళ్ళు విపరీతంగా హరీష్ రావు సంపాదించిండు. ఇప్పుడు హరీష్ రావు సంపాదించినట్టు కేటీఆర్ సంపాదించుకున్నాడు. కేసీఆర్ ఏమో మొత్తం కేటీఆర్ కుటుంబానికి వేసిండు. కాబట్టి నాకు సమానంగా ఆస్తులు నాకు సమానంగా ఇవ్వలేదు అనే కోపము, బాధ, ఆమె ఆవేదన అనేది ఆమెకు ఉంది. ఆ ఏడుపే. అందుకోసం మేము దుఃఖం ఆగలేదు. నా కుటుంబము నన్ను ఒంటరిగా చేసి బయటకు పంపించేసిండ్రు అని చెప్పి తెలంగాణ ప్రజలకు దండం పెడుతుంది, ఏడుస్తున్నది. నేను దాన్ని తప్పు కొట్టడం లేదు. సొంత కుటుంబం కన్న తండ్రి నన్ను రోడ్డు మీదకి నెట్టేసిండు. నా అన్న సొంత అన్న నన్ను రోడ్డు మీద నెట్టేసిండు. నన్ను అనాథలాగా రోడ్డు మీదకి వదిలేసిండ్రు. ఆస్తులన్నీ వాళ్ళు పంచుకున్నారు అని చెప్పి ఆమె ఆవేదన అంతా శాసన మండలిలో వెలువచ్చింది. దాంట్లో ఆమెకు నేను కూడా అంటే సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తవం కూడా అది. ఆ మాటల వెనుక ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడించుంటారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి ఆ సాహసం చేయలేకనే రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అన్నట్టు ఒక చర్చ కూడా నడుస్తుంది. మా ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అయ్యా? కేసీఆర్ బిడ్డామే. ఓకే, కేసీఆర్ బిడ్డ మీ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. నిన్న మీ ఎమ్మెల్యేస్ అయితే ఆహ్వానిస్తున్నాడు పార్టీలోకి రావచ్చు. మా హైకమాండ్ ఇప్పటికి నిర్ణయం తీసుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికి నిర్ణయం తీసుకోలేదు. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు కూడా ఇప్పటికి నిర్ణయం తీసుకోలేదు. అది తప్పు. సమ్మతంగానే ఉన్నారా మీరు? అది మా హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. ఏది తీసుకున్నా మాకు ఒక హైకమాండ్ ఉంటుంది. మాకు మా సోనియా గాంధీ అమ్మ గారు, మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున ఖార్గే గారు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. తర్వాత రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారు, మా పిసిసి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది పార్టీ మొత్తం. ఆ నిర్ణయం వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పటికీ ఆమె బాధ అంతా ఏంటంటే నాకు ఆస్తుల పంపకాల కాడ ఆమెకి ఇబ్బంది జరిగింది, ఒంటరిని చేసిండ్రు, బయటికి నెట్టేసిండ్రు. ఇది వాస్తవం. తర్వాత కవిత గారు కూడా ఇప్పుడు కవితని సొంత చెల్లెనే కదా కేటీఆర్ గాని అన్ని చెప్పు తీసుకొని కొట్టినట్టు మొత్తం చెప్తుంది కదా. మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని ఎట్లా మాట్లాడారట వానికి ఇక్కడిది? మా ముఖ్యమంత్రి గారిని ఎట్లా మాట్లాడతాడు వాడు? సొంత చెల్లెనే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది వాస్తవమే, వేల కోట్లు దోషింది వాస్తవమే. ప్రాజెక్టులనే కాదు మొత్తం తెలంగాణలో అన్ని డిపార్ట్మెంట్లో కూడా మా కేటీఆర్ హరీష్ రావు దోపిడీ చేసింది వాస్తవమే, మేము సంపాదించుకునేది వాస్తవమే అనేది స్వయంగా చెల్లెనే చెప్తుంది. కేటీఆర్ చెల్లెనే స్వయంగా చెల్లెనే చెప్తుంది. నిన్ను చెప్పందుకుని కొట్టినట్టు చెల్లె చెప్పంగా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని ఎట్లా విమర్శిస్తాడు వీడు? మా ముఖ్యమంత్రి గారు అయినదో ఒక పద్ధతి ప్రకారము పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. కష్టపడ్డాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, సొంతంగా కష్టపడగా అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడికి వచ్చాడు. వీళ్ళ లెక్క డైరెక్ట్ అమెరికా నుంచి దిగి డైరెక్ట్గా తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని డైరెక్ట్గా వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి మంత్రి కాలే. అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ ఆమె కూడా కొత్త పార్టీ కోసం ఆమె కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నది. తెలంగాణలో కొత్త పార్టీకి మళ్ళీ అవకాశం ఉంటుందో, అది కవిత పెట్టేటువంటి పార్టీకి మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు సైతం కూడా కవితతో నడిచేటువంటి అవకాశం కనబడుతుందా? అసలు కవిత దగ్గర పార్టీ పెట్టేందుకు పైసలు ఉన్నాయని అనుకోవచ్చా? పైసలు ఉండొచ్చు. పైసలు ఎందుకంటే 10 ఏళ్ళ అధికారులు ఉన్నారు కదా, పైసలు ఉండొచ్చు, కొంత అమౌంట్ పైసలు ఉండొచ్చు. పార్టీ పెడుతుంది కానీ ప్రజలు కూడా చూస్తారు కదా. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ తర్వాత కేసీఆర్ బిడ్డను, కేసీఆర్ కొడుకును
అధికారులకు తీసుకురావడం చూడరు, అసలు ఆ పార్టీని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ఏ కథమైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలు అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక మొత్తం భూస్థాపితం అయిపోతుంది. ఇంకెక్కడిది ఇక కవిత పార్టీ పెడితే కవిత పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారంటే అంత తెలంగాణ ప్రజలు తెలివికల్లులు, చాలా జ్ఞానవంతులు. తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కవిత తండ్రి ఎంత దూషిండు, కేటీఆర్ ఎంత దూషిండు, తర్వాత నువ్వు వచ్చినాక నువ్వేం చేస్తావు కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అంత తొందరపడవలసిన అవసరం లేదు. పార్టీ పెట్టగానే ఇళ్ళకి కానీ పండగ కాదు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఎవరు తొందరపడ్డా, ఎవరు ఎట్లా ఇప్పుడు మీ కుటుంబ పంచాయతీతో రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు, రోడ్డు మీద కొట్లాడుకుంటున్నారు. మీరు ఎంత సంపాదించారో మీరే చెప్తున్నారు. కవితని చెప్తుంది, కేసీఆర్ బిడ్డగా కవితని చెప్తుంది. దోపిడీ జరిగింది వాస్తవమే, ప్రాజెక్టుల్లో దోపిడీ చేశాం, ఇన్ని వేల కోట్లు మేము సంపాదించింది వాస్తవమే. తర్వాత కలెక్టర్ ఆఫీసులు కూడా సిరిసిల్ల నుంచి కవితని చెప్పింది కదా, అమర్ల స్తూపం దగ్గర కూడా దాంట్లో కూడా కవితని చెప్పింది కదా. ఎక్కడ సిరిసిల్ల కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ సిరిసిల్ల కలెక్టరేట్ కాడ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ దాకా సచివాలయం కాడ నుంచి మొదలుకుంటే అమరవీల స్తూపం కట్టిన కాడ దాకా కూడా విపరీతంగా దోపిడీ జరిగింది. 100 కోట్లు దోసుకున్నది మేమే అని చెప్పింది కదా కవితని. అంటే మేమేంటే ఎవరు అని అన్నగడే కదా దోషింది, తండ్రి కదా, ఇటు హరీష్ రావు కదా. మరి దోపిడీ జరిగిందని నీ సొంత చెల్లెనే చెప్తుంది. రా భూషుడికే కేటీఆర్ నీ సొంత చెల్లెనే చెప్తుంది మొత్తం చరిత్ర అంతా. మళ్ళా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడే అది హక్కు నీకు ఇక్కడిదిరా. అంత ఇంటిచ్చింది కదా కవిత. మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు జరుగుతాయి. నేను ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పినా ఖచ్చితంగా కేటీఆర్ను హరీష్ రావును ఖచ్చితంగా జైలుకు పంపక తప్పదని చెప్తున్నా. కేసీఆర్ను కూడా పంపుతారు. 100% ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. వాడిని కేటీఆర్ గారు బాగా వాడు ఎగిసిపడుతున్నాడు బాగా. అంటే చిల్లర కొడుకు కదా, ఎగిసిపడుతున్నాడు. అన్ని విషయాలు జరుగుతున్నాయి వాని మీద. సో చివరికి ఒక మాట, మీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక మాట కూడా అన్నాడు. అంటే కేసీఆర్ కాలు ధూళితో సమానం రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక వార్డు కూడా నిన్న వాడడం జరిగింది. అయితే నేను చెప్పేది ఇప్పుడు చరిత్ర చెప్పిన కదా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ లెక్క గుడుంబదాయనుడు కాదు. అసలు మా ముఖ్యమంత్రి గారికి తాగుడే అలవట్లేదు. అసలు తాగుడే అలవట్లేదు. ఆయన ఒక సిస్టమ్, ఒక పద్ధతి ప్రకారం పెరిగినోడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారులకు రాలే. అది గుర్తుపెట్టుకో. మా ముఖ్యమంత్రి గారికి ఒక చరిత్ర ఉంది. నీ కాలు దుమ్ము కదా, మీకు చరిత్ర లేదు. అసలు నీ కేసీఆర్ చరిత్ర ఇప్పటిదాకా చెప్పిన కదా. అరే భయ్, మా ముఖ్యమంత్రి గారికి ఒక అన్నం భోజనం తప్ప, అది ఇంట్లో భోజనం చేసి బయటికి వచ్చి తెలంగాణ ప్రజలు పరిపాలిస్తున్నాడు. నీతి నిజాయితీగా 18 గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలే ముఖ్యమనుకొని పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఒకటి గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి మీ అయ్య లెక్క కేసీఆర్ లెక్క తాగుడు అలవాట్లేదు. ఫామ్ హౌస్లలో ఎంజాయ్ చేసిన అలవాట్లేదు. అరే నీ లెక్క మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎంజాయ్ చేసినావో తెలుసు. నీకు తిరగని ఓటర్లు లేవు. ఢిల్లీ పోతే నువ్వు తిరగని ఓటర్లు లేవు. నువ్వు ఎంజాయ్ చేయని ఓటర్లు లేవు. నువ్వు మంత్రి కాకముందేమో ఒరిస్ హోటల్లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఒరిస్ హోటల్ అని ఉంటుంది. దాంట్లో ఆగినోడివి. మంత్రి అయినాక నువ్వు లగ్జరీ హోటళ్లలో ఎంజాయ్ చేసినావు. నువ్వు లగ్జరీ హోటళ్లలో ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినావు. హైదరాబాద్లో ప్రతి హోటల్ రూమ్ నెంబర్తో సహా నాకు తెలుసు. నీకు లేని అలవాటు అంటూ లేదు. నువ్వు చిల్లర నా కొడుకు. ఒక సినిమాలో పనిచేస్తున్న కొత్తగా వచ్చినటువంటి సినిమా హీరోయిన్లను ఒక్కరు వదలలేదు నువ్వు. తర్వాత నువ్వు బయట పనిచేస్తున్న సినిమా హీరోయిన్లను ఎక్కడ కూడా నువ్వు వదలలేదు. బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్న చరిత్ర నీది. నీవు 3,000 రూపాయల మందుకాడ నుంచి వెళ్ళి ఇయ్యల్లో 10 లక్షల మందు తాగుతున్నావు నువ్వు అమెరికా నుంచి తెప్పించుకొని. ఒకప్పుడు 3,000కు సంబంధించిన 3,000 బాటలు వస్తుంది నీకు. అటువంటిది ఒరిస్ హోటల్లో తాగినావు. ఆ 3,000 బాటల నుంచి 10 లక్షల బాటలు తెప్పించుకొని తాగుతున్నావు. మా ముఖ్యమంత్రికి నీ లెక్క అలవాట్లేదు అని చెప్తున్నా నేను. నీవు వచ్చిన నీ దగ్గరికి లొంగ తీసుకున్న ప్రతి ఆడబిడ్డకు నువ్వు 100 కోట్లు ఇచ్చినావు ప్రజల మీద దోషిన డబ్బు. ఈ మాట చాలా కాంట్రవర్సీ అది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తున్నా కదా, సాక్ష్యంతో సహా ఇస్తా.
దట్ ఈస్ గజ్జలకాంతం, సాక్ష్యంతో నువ్వు సాహిస్తా. ఉమ్, నువ్వు అది గుర్తుపెట్టుకో. నేను లేకుండా ఒక్క మాట కూడా పొల్లు పోకుండా నేను మాట్లాడుతున్నానంటే అది నేను వాటి ఆశామాష కాదు. నువ్వు ఢిల్లీలో ఏ రూమ్లో ఎక్కడున్నావు, ఎక్కడ ఎంజాయ్ చేసినావు 10 ఏండ్లు, ఉమ్, 10 ఏండ్లు నువ్వు మంత్రి ఉన్న 10 ఏండ్లు ఉమ్, ఢిల్లీలో ఏ హోటల్లో ఉన్నావు, ఏ హోటల్ రూమ్ నెంబర్ ఎంతనో, ఎక్కడి నుండి నువ్వు, ఎవడు మధ్యవర్తో, ఎవడు బ్రోకర్ గాడో నీ దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు మొత్తం రిపోర్ట్ అంతా నా దగ్గర ఎవరు ఉంది. సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు ఉమ్, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు నీ దగ్గరికి. ఉమ్, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు నాకు ఆడబిడ్డలు, ఆడబిడ్డలు లాంటి వాళ్ళు. ఆడపిల్లలు నేను ఎప్పుడు కూడా అట్లాంటి చెడు మాట్లాడను. ఉమ్, అలాంటి వాళ్ళని లొంగ తీసుకున్నాడు వీడు, బెదిరించి, అహంకారంతో, డబ్బున్న అహంకారంతో. ఉమ్, నువ్వు చేసావే ఇక్కడ హోటల్లో తెలుసు కదా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లా ఉమ్, నీవు ఆ హోటల్ ఒక 1.5 year నీ కంట్రోల్లో ఉన్నది. జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి గాడు బ్రోకర్ గాడు నీకు మధ్యవర్తి. ఉమ్, అందులో 128 ఉమ్, సారీ 428 421 రూమ్ నెంబర్లలో నువ్వేం చేసినావు తెలియదా మంత్రిగా ఉండి. ఆ పంచాయతీకి హరీష్ రావే కదా లాస్ట్కు తింపినోడు. ఉమ్, ఇది వాస్తవం కాదా? నువ్వు ఎంతమంది జీవితాలను నాశనం చేసినవారు, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి. అధికారం మా పార్టీ, మా ప్రభుత్వం ఉంది, ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాం, మీ సంగతి చూస్తామని చెప్పి కొత్తగా వచ్చిన ఆడపిల్లలు వాళ్ళు. సార్ ఎవరు కూడా ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా లేదు. మరి మీ ప్రభుత్వానికైనా లేకపోతే డీజీపీ గారికైనా ఎప్పుడైనా కంప్లైంట్ చేయాలి కదా వాళ్ళు, మమ్మల్ని ఈ విధంగా బెదిరించాలి అనేది. ఇప్పుడు వాళ్ళు అందరూ వాళ్ళ కుటుంబాలు సంస్కారం ఉన్న కుటుంబాలు, పద్ధతి ఉన్న సార్ కుటుంబాలు. ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, అంతమంది బెదిరించాలన్న. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు, ఈ భయానికి వెళ్ళిపోయినరు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెకండ్ గవర్నమెంట్ రాగానే వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి బతకనియారని చెప్పి. అర్థమైందా మీకు? వాళ్ళకు ఒక్కొక్కరికి 50 కోట్లు, ఒక్కొక్కరికి 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు ఇచ్చి వాళ్ళను మీరు నోరు తెరవకుండా పంపించేసారు. గిఫ్ట్లు, ఒకరికి కార్ గిఫ్ట్లు, బెంజి, హార్డీ, కాళ్ళు కొనియలేదా చెప్పోను నువ్వన్నీ. నీ చరిత్ర నాకు తెలియదారా కేటీఆర్? నువ్వు ఎవరికి బెంజి కారు కొనిచ్చినావో, ఏ షోరూమ్ నుంచి వచ్చిందో నేను చెప్తా. హీరోయిన్లకు అమ్మాయిలు మళ్ళీ వాళ్ళు నీ సంగతి చెప్తారని బెదిరిస్తే నువ్వు ఎవరెవరికి ఏం కారు కొనిచ్చినావు, ఎన్ని కోట్ల వాళ్ళకి ఇచ్చినావు మొత్తం తెలుసు. ఒక్కొక్క హీరో బెంజి కార్లు, ఆర్డీ కార్డులు, డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి అవన్నీ? తెలంగాణ ప్రజలు ఆ డబ్బంతా వచ్చింది వాస్తవం కదా. నువ్వు ఢిల్లీలో పోయినప్పుడు ఎంత ఎంజాయ్ చేసినావు, ముంబై పోయినప్పుడు ఎంత ఎంజాయ్ చేసినావు, నువ్వు అమెరికా, లండన్, దుబాయ్ వీళ్ళందరినీ ఎంతమంది తెప్పించుకోలేవు నువ్వు అక్కడికి? అక్కడ ఒక బ్రోకర్ గారు ఉన్నాడు, జీవన్ రెడ్డి గారు, వాడే కదా నీకు ఇదంతా సప్లై చేసినంతా. ఆడ ఎమ్మెల్యే కాదు, ఆర్మూర్ ఎమ్మెల్యే కాదు, అని బ్రోకర్ అంటారు. ఇదంతా వాని ఆస్తులు ఎంతనో మొత్తం తెలుసు. ఇక ఆస్తుల కాడికి వేరే టైంలో పెడతా నేను. ఓకే, అంత తెలియదా నాకు? మొత్తం డాటా అంతా తెలుసు నాకు. నువ్వు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడినావు అనుకో, నీ చరిత్ర ప్రతి రూమ్ నెంబర్తో సహా, ఢిల్లీ నుండి ముంబై నుంచి వెళ్ళి, నీవు దుబాయ్లో ఎక్కడ ఉన్నావు, లండన్ పోయినప్పుడు ఎక్కడున్నావు, నీకు ఎక్కడ ఎప్పుడు ఎక్కడికి పోయినావు, మొత్తం డాటా అంతా నాకు దగ్గర ఉంది. ఏ హీరోనికి ఏ కారు ఇచ్చినామో అదంతా నేను చెప్తా, మొత్తం ఉంది. నువ్వు మా ముఖ్యమంత్రిని మాట్లాడడానికి నీకెక్కడి రవి? నా ముఖ్యమంత్రికి గోటుకున్న విలువ లేదు, రుచానా కొడుక. నా ముఖ్యమంత్రి గారు ఆడ చెప్పడిస్తే ఆ దుమ్ముకు కూడా ఉన్న అది లేదు నీకు. అది లేనటువంటి వాడివి నువ్వు మాట్లాడుతున్నావు. మా ఏదిరా మీ డాడీ, మీ ఏమైనా కేసీఆర్ ఏమైనా తోపుగాడేది? మీ డాడీకి అలవాట్లు, మీ డాడీకి ఆట ఉంటే నీకు రూపాయి ఉన్నది, మీ డాడీకి 50% ఉంటే నీకు 100% ఉన్నాయి. మీ డాడీ ఎక్కడి నుండి వచ్చిండో మాకు తెలియదా? తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాజకీయ భిక్ష పెట్టింది, అది గుర్తుపెట్టుకో. రెండవది ఆ నుండి ఇక్కడికి వచ్చిండు, కుటుంబం మొదలుకుంటే ఇప్పుడు బ్లూ లీవ్ దాకా వచ్చిండు మీ తండ్రి. షరాబ్ కానుంచి మొదలుకుంటే ఇక్కడ దాకా వచ్చిండు, అది మొత్తం తెలుసు. ఇక ఇంకేం చరిత్ర మీకు? మీ చరిత్ర ఏంటిది చెప్పరు భయ్? మీ కాలుకు దుమ్మ ఏందిరా? మీ అయ్య కేసీఆర్ ఏ దంద అంటున్నాయా? తెలంగాణ ఉద్యమ కాలం 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీని
వందల మందిని మోసం చేసుకుంటూ వచ్చిండు, వందల మందిని ఉమ్, దగా చేసిండు, అలా రాజకీయ భవిష్యత్తులో నాశనం చేసినోడు కేసీఆర్ అంటాడు. ఓకే. ఎంతమందిని మోసం చేసి, ఎంతమందిని దగా చేసి, ఎంత మోసాలు చేసుకుంటూ వస్తే 2014లో ముఖ్యమంత్రి అయిన భయ్. ఇవన్నీ అరే మాకు చెప్పకు, నీ కుటుంబ చరిత్ర, నీ చరిత్ర మొత్తము నా చేతులు ఉంది, ఇప్పుతా నా కొడుక. నువ్వు ఇదే మాటలు ఇట్ట మాట్లాడుకుంటూ వచ్చిన వరకు ముఖ్యమంత్రి గారిని, నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఉమ్, చట్టాల మీద గౌరవం లేదు, మా ముఖ్యమంత్రులు అంటే కూడా గౌరవం లేదు, ఉమ్, మీ అయ్యకేమో ప్రధానమంత్రులు అంటే కూడా గౌరవం లేదు. ఉమ్. ఇలాంటి గౌరవం లేని కుటుంబాన్ని ఈ రాష్ట్రంలో ఉంచకూడదు. ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గరికి వస్తుంది, జాగ్రత్త. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో కేటీఆర్ మాట్లాడుతుంది అహంకారపూరితంగా మాట్లాడుతాను. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినట్టయితే ఖచ్చితంగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసేదానికైనా మేము సిద్ధంగా ఉంటాం. సో కేసీఆర్ జీవిత చరిత్ర కానీ ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ యొక్క జీవిత చరిత్రను సైతం కూడా రేపు మాపు బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఆయన గతంలో ఉన్నటువంటి ఆస్తుల సంఖ్య ఎంత, ఇప్పుడు ఏ విధమైనటువంటి ఆస్తులు సంపాదించుకున్నాడు, ఎవరితోటి ఏ విధంగా బిహేవ్ చేసిన, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి ఆయనకున్నటువంటి సంబంధాలపైన రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా గజ్జల కాంతంగా నేను బయట పెడతానన్నటువంటి ఒక ఛాలెంజ్ని సైతం కూడా తను విసురుతూ ఉన్నాడు. మరోసారి కనుక రిపీట్ అయినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని కేటీఆర్ని టార్గెట్గా చేసుకొని మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తాను. చూస్తూనే ఉండండి మన